ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి మీనరాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. మీనరాశి వారికి ఈ సంవత్సరము జనవరి 2026లో ఆదాయము 14, ఖర్చు 11, రాజపూజ్యత 7, అవమానము 2. అయితే ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో గురువు గారు ఉండటం వలన విశేషమైనటువంటి ధనయోగము కలగటానికి అవకాశం ఉన్నది. పూజింపబడతారు. ఇంట బయట కూడా గౌరవం బాగా ఉంటుంది. దాంపత్య జీవితము సుఖమయంగా ఉంటుంది. భూమి వ్యవసాయము చేసేవారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి, రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరము గురువు గారు మంచి ఫలితాన్ని అందజేస్తున్నారు మీనరాశి వారికి. అలాగనే శనిగారు జన్మములో ఉన్నారు. శనిగారు జన్మములో ఉండటం వలన అనారోగ్యత తప్పనిసరిగా వస్తుంది. గృహ బాధలు, గృహ చిక్కులు వస్తాయి. శత్రు బాధలు, రుణ బాధలు, అప్పులు చేయాల్సి వస్తున్నది. ఆరోగ్యం కూడా స్థిమితిగా ఉండదు. కనుక తప్పనిసరిగా జనవరి 31వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల నుండి 7:47 వరకు శని త్రయోదశి ఉన్నది. ఈ శని త్రయోదశి నాడు తప్పనిసరిగా శని త్రయోదశి నాడు తప్పనిసరిగా హోమ శాంతులు పూజ చేసి శని యొక్క అనుగ్రహము పొంది అందరూ కూడా సుఖమైన జీవితం అనుభవించాలని తెలియపరుస్తున్నాను. తప్పనిసరిగా శని గారికి పూజ చేయించవలేను. మీనరాశి వారికి మాత్రం శనిగ్రహ బాగులేడు. తప్పనిసరిగా పూజ చేయించుకోండి.